హలో అండి. ఈరోజు మన రెసిపీ గుత్తి దొండకాయ. ఈ దొండకాయల్ని మనం నీట్గా కడిగి వీడియోలో అయితే నేను ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనము స్టవ్ పైన కడాయి పెట్టేసి పల్లీలు అయితే వేయించుకుందాము. ఈ పల్లీలు ఎప్పుడు వేయించినా కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించాలండి, లేదంటే పచ్చివాసన వస్తుంది. ఇలా అయితే నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా అయితే వేయించితే సరిపోతుంది. ఇప్పుడు మనం వేయించిన వాటిని పక్కన తీసి పెట్టుకొని కొంచెం ధనియాలు, అలాగే చెక్క, మొగ్గ, అలాగే 4 మిరియాలు, ఇవైతే టేస్ట్ కోసం లైట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా అయితే వేయించుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నట్టు అలాగే వేయించండి. వేయించి మిక్సీ గిన్నెలు అయితే వేసేసుకోండి. ఇదైతే మనం మసాలా కోసం ప్రిపేర్ చేస్తున్నాం. ఇప్పుడు కడాయిలో అయితే నూనె పోసుకుందామండి. కొంచెం ఎక్కువే నూనె పోయండి, ఎందుకంటే దొండకాయలు అందులోనే ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఈ నూనె కాగేలోపు మనమైతే మసాలాను ప్రిపేర్ చేసుకుందాము. ఈ పల్లీలకి పొట్టు తీసేసి మిక్సీ గిన్నెలో వేసేయండి. ఇప్పుడైతే కొంచెం కొబ్బరి ముక్కలు, నా దగ్గర పచ్చి కొబ్బరి ఉందండి, మీ దగ్గర అయితే ఎండు కొబ్బరి ఉన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, అలాగే వెల్లుల్లి, ఇప్పుడు కొద్దిగా చింతపండు, అలాగే జీలకర్ర మనము ఏ కూరలో వేసినా కానీ చాలా బాగుంటుందండి రుచి. అలాగే 1 టేబుల్ స్పూన్ అయితే కారం. ఇప్పుడు మనము మిక్సీకి అయితే మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకుందాము. మిక్సీకి పట్టిన తర్వాత ఇలా ఉంటుంది, ఒకసారి చూడండి. ఇప్పుడు మనం కడాయిలో పెట్టుకున్న నూనె కూడా కాగింది. ఇప్పుడు దొండకాయలు అయితే ఫ్రై చేసుకుందాం. ఇలా దొండకాయలు అన్నిటినీ మనం నూనెలో అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న వాటిని పక్కన గిన్నెలో అయితే తీసి పెట్టుకోవాలి. కూర చేయడానికి ఇంత నూనె అవసరం లేదండి, ఇంత కొంచెం అయితే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా ఆవాలు, అలాగే 2 రెమ్మల కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇవైతే బాగా వేయించాలండి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత టమాటో ముక్కలు అవైతే వేసి బాగా వేయించాలండి. ½ స్పూన్ ఉప్పు, అలాగే కొంచెం పసుపు. ఇప్పుడు మనం మసాలాను అయితే ఇందులో వేసేద్దాము. ఇలా మసాలా ఉడుకు పట్టిన తర్వాత కొంచెం అయితే నీళ్లు పోయండి. నీళ్లు పోసిన తర్వాత 10 నిమిషాలు బాగా ఉడకనివ్వండి. ఇప్పుడైతే మనము దొండకాయలు వేసేద్దాము. ఇలా దొండకాయలన్నీ వేసాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 లేదా 15 నిమిషాలు అయితే మనం బాగా ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో మీరు మాడిపోకుండా 1-2 సార్లు అయితే కలబెట్టాలి. ఒక 10 నిమిషాల తర్వాత మనకి కూర అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ కూర చపాతీలోకి కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందండి. నేనైతే చపాతీ చేయబోతున్నాను. నాకైతే చపాతీలోకి అయితే చాలా ఇష్టం. చపాతీ కూడా రెడీ అయిపోయింది. మీకు నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి.